నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. మొత్తానికి ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనేక మార్పులు చేర్పులు అయితే చోటు చేసుకున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థులను అయితే మార్చిన పరిస్థితి ఉంది. ఇటు చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీని తీసుకొని వచ్చి గుంటూరు 2 నియోజకవర్గానికి మార్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి తోడు అటు తెలుగుదేశం జనసేన కూడా అభ్యర్థులు మార్చేటువంటి ప్రక్రియకి అయితే శ్రీకారం చుట్టినట్టు తెలుస్తూ ఉంది. ప్రత్యేకంగా చెప్పాలంటే పల్నాడు జిల్లాకి సంబంధించి అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాకి సంబంధించి నరసరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మార్పు మీద అయితే జనసేన టీడీపీ అయితే దృష్టి పెట్టినట్టయితే తెలుస్తోంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటీ చేస్తే ఇక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలి, అదేవిధంగా జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేస్తే ఇక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలనే దాని మీద అయితే పెద్ద ఎత్తున అయితే చర్చలు జరుపుతున్నట్టయితే తెలుస్తోంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక బరిలోకి దిగేటువంటి క్రమంలో గతంలోనే ఇప్పటికే ఇక్కడ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన పరిస్థితి ఉంది. దాదాపు 2014, 2019 రెండు ఎన్నికల్లో సైతం కూడా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. అయితే 2 ఎన్నికల్లో కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తిరుగులేని మెజార్టీని అయితే కనబరిచిన పరిస్థితి ఉంది. 2019 ఎన్నికల్లో ఇద్దరు డాక్టర్లు తలపడినటువంటి పరిస్థితి అయితే నరసరావుపేట అసెంబ్లీలో అయితే చూడొచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం నరసరావుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరొక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి పేరైతే ఒక నేత పేరైతే తెర మీదకి వస్తున్న పరిస్థితి ఉంది. అట్లా చిన్న వెంకటరెడ్డి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమి చెందినటువంటి అట్లా చిన్న వెంకటరెడ్డి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దించాలనేటువంటి ఒక ఆలోచనలో అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానం అయితే ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అట్లా చిన్న వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ని అయితే కలిసినట్టు తెలుస్తోంది. అయితే అట్లా చిన్న వెంకటరెడ్డికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు, కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు సహాయ సహకార్యాలు అయితే అందించినట్టయితే తెలుస్తోంది. వీరి యొక్క సహాయ సహకార్యాలతోటి అట్లా చిన్న వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ని అయితే కలిసినట్టు తెలుస్తోంది. మొత్తానికైతే పూర్తి స్థాయి క్లారిటీ అయితే ఇంకా లభించినట్లయితే లేదని చెప్పుకోవచ్చు. కానీ అట్లా చిన్న వెంకటరెడ్డి పేరును అయితే తెలుగుదేశం పార్టీ అయితే పరిశీలనలోకి తీసుకున్నట్లయితే తెలుస్తోంది. నరసరావుపేట నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి అట్లా చిన్న వెంకటరెడ్డిని బరిలోకి దింపితే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఏ విధంగా గెలిచే అవకాశాలు ఉంటాయనే దీని మీద అయితే తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున అయితే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు కోడెల శివప్రసాద్ మరణం తర్వాత తెలుగుదేశం పార్టీకి ఇక్కడ నరసరావుపేట నియోజకవర్గంలో బలమైనటువంటి నేత లేకుండా పోయాడని చెప్పొచ్చు. దానిలో భాగంగానే 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీని బరిలోకి దింపింది. అప్పుడే 2014 ఎన్నికల్లో కోడెల శివప్రసాద్ చిట్టచివరి ఎన్నికలని చెప్పొచ్చు. ఆయన సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో ఆయన అప్పట్లో ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి ఉంది. కోడెల మరణం తర్వాత ఆ నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీకి అయితే పెద్ద దిక్కు లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. అయితే చదలవాడ అరవింద్ బాబుతోటి ఏ విధంగా గెలిచే అవకాశాలు ఉంటాయనే దాని మీద కూడా తెలుగుదేశం పార్టీ కసరత్తు అయితే చేస్తా ఉంది. అయితే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి అట్లా చిన్న వెంకటరెడ్డిని కనుక పార్టీలో తీసుకుంటే రెడ్డి సామాజిక వర్గ ఓటు బ్యాంకుని ఏ విధంగా చీల్చేటువంటి అవకాశం ఉంటుందనే దాని మీద అయితే టీడీపీ అయితే పెద్ద ఎత్తున కసరత్తు చేస్తూ ఉంది. అయితే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి దాదాపు 80% పైగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లందరూ కూడా జై కొడుతున్నటువంటి తరుణంలో అట్లా చిన్న వెంకటరెడ్డిని తెలుగుదేశం పార్టీ నరసరావుపేట అభ్యర్థిగా బరిలోకి దింపితే రెడ్డి సామాజిక వర్గం ఓట్లను మరి ఏ విధంగా చీల్చే అవకాశం ఉంటుందనే దాని మీద అయితే పెద్ద ఎత్తున టీడీపీ కసరత్తు చేస్తూ ఉంది. అయితే అట్లా చిన్న వెంకటరెడ్డి ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నేతగా అయితే గుర్తింపు చెందారు. ఈయన స్వస్థలం వచ్చేసరికి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి సంతమాగులూరు గ్రామానికి చెందినటువంటి నేత. గతంలో అనేక సార్లు సంతమాగులూరు మండలానికి మండల ప్రెసిడెంట్గా చేశారు. అదేవిధంగా 2014 ఎన్నికల్లో సైతం కూడా ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేటువంటి కసరత్తు అయితే చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే 2014లో అనూహ్యమైనటువంటి రీతిలో అప్పట్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వైకాపా అధిష్టానం టికెట్ కేటాయించింది. అప్పుడే అట్లా చిన్న వెంకటరెడ్డి నియోజకవర్గం మొత్తం కూడా పర్యటించిన పరిస్థితుల్లోనే దాదాపు నరసరావుపేట నియోజకవర్గానికి అట్లా చిన్న వెంకటరెడ్డికి పరిచయం లేనటువంటి పరిస్థితి అయితే ఏం లేదని చెప్పుకోవచ్చు. నరసరావుపేట నియోజకవర్గానికి పరిచయ వాక్యాలు అక్కర్లేని పేరే అట్లా చిన్న వెంకటరెడ్డి అయితే ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే 2014లో ఆయన వైసీపీ టికెట్ ఆశించినప్పటికీ ఆ టికెట్ రాని తరుణంలో వైసీపీ 2014 ఎన్నికల తర్వాత ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లాకి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దింపిన తర్వాత ఆయన అయితే ఓటమి చెందారు. అయితే అనూహ్య రీతిలో అయితే అట్లా చిన్న వెంకటరెడ్డి ఇప్పుడు వైకాపాని వదిలి తెలుగుదేశం నుంచి పోటీ చేయాలనేటువంటి దాని మీద అయితే
రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికి ఒక క్లియరెన్స్ రావాలి అంటే మరి కొద్దిగా సమయం అయితే పట్టేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అట్లా చిన్న వెంకటరెడ్డి కనుక టికెట్ ఇస్తే ఖచ్చితంగా అటు నరసరావుపేట నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గ ఓట్లు అయితే ఖచ్చితంగా అట్లా చిన్న వెంకటరెడ్డి చీలుస్తాడని చెప్పడంలో ఎలాంటి డౌట్ అయితే చెప్పొచ్చు. ఎందుకంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ధీటైనటువంటి నేతగా అట్లా చిన్న వెంకటరెడ్డి అయితే తెలుగుదేశం అధిష్టానం తెర మీదకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ అట్లా చిన్న వెంకటరెడ్డికి టికెట్ ఇస్తే చదలవాడ అరవింద్ బాబు ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సహకరిస్తాడనే దాని మీద కూడా ఇంకా పూర్తిస్థాయి క్లారిటీ రానుంది. అయితే ఒకవేళ అట్లా చిన్న వెంకటరెడ్డి టికెట్ ఇస్తే చదలవాడ అరవింద్ బాబుకి ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తామనేటువంటి కమిట్మెంట్ ఇచ్చి తీరితే మాత్రమే ఈక్వేషన్ అయితే సక్సెస్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చదలవాడ అరవింద్ బాబు దాదాపు ఓడిపోయిన తర్వాత 2019 ఎన్నికల ఓటమి తర్వాత నేటి వరకు కూడా ఆయన అయితే నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. కోట్లాది రూపాయల సొంత డబ్బుని చదలవాడ అరవింద్ బాబు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసమే ఖర్చు పెట్టారని చెప్పడంలో అయితే ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకవేళ చిన్న వెంకటరెడ్డి కనుక టికెట్ కనుక కేటాయిస్తే టీడీపీ అట్లా చదలవాడ అరవింద్ బాబుని కూడా బుజ్జగించేటువంటి కార్యక్రమం కనుక చేస్తే ఇద్దరు కూడా కలిసే ఆ బరిలోకి ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ జనసేన కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి ఖచ్చితంగా కూటమి అభ్యర్థి ఖచ్చితంగా విజయం సాధిస్తాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.